చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. లలితా సహస్రనామం, రహస్యంగా ఉండేటటువంటి ఈ లలితా సహస్రనామం ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో, ఎప్పుడైతే దీన్ని పట్టుకోవటం మొదలు పెట్టారో, అమ్మ అనుగ్రహాన్ని చాలా విస్తృతంగా అందరూ పొందుతున్నారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఖచ్చితంగా. అయితే ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే లలిత గురించి ఎంత నిగూఢంగా ఉందో దాని అంతరార్థం కూడా అంతే చాలా విస్తృతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ప్రజలకి అందించాలి అన్న సదుద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి సిరీస్ని చెయ్యాలి అన్న ఉత్సాహం మీరు మాకు సమయం ఇవ్వటం మాకు చాలా చాలా మేము దాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. అందుకు మీకు కృతజ్ఞతలండి. శ్రీమాత్రే నమః. అయితే ఈరోజు మన ప్రశ్న ఏమిటి అంటే, మీరు పోయిన ఎపిసోడ్లో అన్నారు లలితా సహస్రనామ స్తోత్రం కాదు శాస్త్రం అనటం ఉచితము అని మీరు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే శాస్త్రం అన్న పాయింట్ వచ్చినప్పుడు మరి వేదంతో ఒకవేళ కంపేర్ చేసుకుంటే లలితా సహస్రనామానికి అలాగే వేదానికి ఏదైనా సారూప్యత ఉందా? అంటే ఈక్వల్గా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఉందమ్మా. రెండిటికి ఉన్న ప్రధానమైన సారూప్యం ఏంటంటే రెండు అపౌరుషేయాలు. ఎవరో రాసినవో ఎవరో చెప్పినవో కాదు. వేదాలు అపౌరుషేయాలు, లలితా సహస్రనామ స్తోత్రం కూడా అపౌరుషేయమే. ఒకసారి కాస్త వివరంగా దీని గురించి. వేదము పరమేశ్వరుడి దక్షిణామూర్తి చిన్ముద్రలోంచి వచ్చినాయి, వినపడినవి. అలాగే లలితా సహస్రనామ స్తోత్రం అమ్మవారి తేజోమయ కాంతి కిరణాల రూపమైన దివ్యమంగళ రూపమైన వసిన్యాది వాగ్దేవతల రూపంలో వ్యక్తమైంది. కాబట్టి ఇవి ఎవరో మునులు ఋషులు మానవ జన్మ తీసుకున్న వాళ్ళు రాసినవో లేకపోతే వారు చెప్పినవో కాదు. కాబట్టి ఈ వేదాలు కానీ చతుర్వేదాలు, లలితా సహస్రనామ శాస్త్రము, ఈ రెండిటికి ఉన్న సారూప్యత ఏంటంటే రెండు కూడా అపౌరుషేయాలు. సాక్షాత్తు భగవంతుడి నుంచి మనకి మానవాళి మీద అవ్యాజమైన ప్రేమ కరుణతో అందింపజేయబడినవి, అందజేసినవి, భగవంతుడు సాక్షాత్తు అందజేసినవి. అమ్మ కాబట్టి లలితమ్మ, అమ్మ కాబట్టి ఇంకాస్త ప్రేమ ఎక్కువ పిల్లల మీద. అందుకే ఇప్పుడు వేదం అందరూ చదువుకునే పరిస్థితి ఉండదు. మరి ఫలితంగా అంటే వేదం చదివితే వచ్చేటటువంటి ఫలితం ఇంక దేంతో వస్తుంది అనుకుంటే లలితా సహస్రనామ స్తోత్రంతో వస్తుందంటే ఒప్పుకుంటారా? 100% అద్భుతం. అంటే ఎవరైనా చక్కగా చదువుకోవచ్చు, ఎవరైనా అమ్మవారిని ధ్యానించుకోవచ్చు, సహస్రనామాలతో అర్చించవచ్చు. అద్భుతం అండి. చాలా మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం ఇది. ఇక వేదానికి అలాగే లలితా సహస్రనామ శాస్త్రానికి ఉన్నటువంటి వైవిధ్యం ఏమిటి, దాని గురించి చెప్తారా? రెండిట్లో ఉన్న వైవిధ్యం ఏంటంటే వేదాభ్యాసానికి కొన్ని నియమనిష్టలు, కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా బ్రాహ్మలు ఒడుగైన తర్వాత, ఉపనయన సంస్కారాలు అయిన తర్వాత మగపిల్లలు మాత్రమే చదువుకోవాలి అని ఉంటాయి. కట్టుబాటు, మడి, ఆచారము అన్నీ పాటించాల్సిన అవసరం ఉంటుంది వేదాభ్యాసానికి. ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా, ఎక్కడ పడితే అక్కడ వేదాధ్యయనం చేయడం కుదరదు. దానికి ఖచ్చితంగా నియమ నిబంధనలు, ఆ నియమ నిబంధనలకు లోపడే వేదాభ్యాసం చేయాలి. అలా చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది, ఆ వేద విద్య అనేది అబ్బుతుంది, లేకపోతే అబ్బదు. వేరే లలితా సహస్రనామ స్తోత్రం ఏంటంటే మానవాళి మీద అమ్మవారికి ఉన్న కరుణతో సాధారణమైన నియమ నిబంధనలు, అంటే మరీ మడి ఆచారము పెద్దగా కాకపోయినా శుచి శుభ్రత పాటిస్తూ చిత్తశుద్ధిని, ఏకాగ్రతని, భక్తి శ్రద్ధలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అనే సారూప్యం ఈ రెండిటికి అలా ఉంది. కాబట్టి ఇది సులభంగా మనకి అందుబాటులో అవకాశం ఉంటుంది. కాబట్టి వేదాభ్యాసం అనేది కఠినమైంది కాబట్టి అది అందరూ చేయలేరు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు అందరూ ఆ మార్గంలో వెళ్ళలేరు. కాబట్టి ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్రాన్ని మనకు కావాల్సింది శుచి శుభ్రత, చిత్తశుద్ధి, త్రికరణ శుద్ధి, భక్తి శ్రద్ధ, భక్తి విశ్వాసాలు.
ఇవి అర్హతలుగా ఉంటే సరిపోతుంది. వీటిని అర్హతగా పొందడానికి మనం కొంచెం సాధన చేస్తే వచ్చేస్తుంది. ఖచ్చితంగా వీటి పెద్ద కష్టపడక్కర్లేదు. విశ్వాసం కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, అమ్మవారి మీద అవ్యాజమైన ప్రేమ, భక్తి ప్రేమ కలిగి ఉండాలి. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, స్తోత్రమే కదా, చదువుకునేటప్పుడు తప్పులు రావటం సహజమే కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వేదంతో సమానమైనటువంటి శాస్త్రం లలితా సహస్రనామ స్తోత్రం. మరి అంత మహిమాన్వితమైనటువంటి స్తోత్రం చదివేటప్పుడు మరి తప్పులు పోతే ఎలాగా? అందుకే తప్పులు పోకుండా ఖచ్చితంగా జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి. తప్పులు పోతే ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ పెడార్థాలు వచ్చేస్తాయి, పెడార్థాలు వస్తాయి. అవును, ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్రం అంతా కూడా అమ్మవారి వర్ణన, అమ్మవారి మణిద్వీపం ఎలా ఉంది, అక్కడ ఏ దేవతలు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఆవిడ అనుగ్రహం ఏంటి, ఆవిడ గురించి అన్ని మనం గుణగణాలన్నీ మనం వర్ణించుకుంటూ జపించుకుంటూ సాధన చేసుకునే తరుణంలో ఒక్క అక్షరం తప్పుగా చదివిన ఉచ్చారణ దోషం దొర్లినా కూడా అర్థం మారిపోతుంది. అంతే. సర్వసాధారణంగా అందరూ ఏం చేస్తారంటే, ఒక నామం ఉంది అమ్మవారిది, దురాచార శమని దోషవర్జిత. ఒకవేళ దురాచారం ఉంటే దాన్ని కూడా పోగొట్టే తల్లి అని, దోషవర్జిత, దోషాలు ఏమన్నా ఉన్నా కూడా ఆవిడ క్షమించి దోషాలు పోగొడుతుంది అని అర్థం. దాన్ని అర్థం వచ్చేటప్పుడు చదవక తెలియకుండా చదివినప్పుడు దురాచార శమని దోషవర్జిత అన్నారనుకోండి, అంటే అమ్మవారే దురాచారవంతురాలు అని అర్థం వస్తుంది. అంటే రాంగ్ పాజింగ్స్ కూడా ఉండకూడదు. దురాచార శమని తెలియక ఏం చేస్తారు, అవే కదా అక్షరాలు, దురాచార అని అక్కడ పాజ్ ఇచ్చి శమని అన్నారనుకోండి, మారిపోయింది అసలు పూర్తి అర్థం మారిపోయి దానివల్ల మనం తెలియకుండా పాపాన్ని మూట కట్టుకుంటాం అన్నమాట. అందుకని జాగ్రత్తగా చదవాలి. అద్భుతం, అద్భుతం, మంచి విషయం తెలుసుకున్నాము. అయితే మరో 2 శ్లోకాలు కూడా నేర్పిస్తారా? కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావికపోలభూ నవ విద్రుమ బింబశ్రీన్యక్కారి రథనచ్చదా. ఇది 5వ శ్లోకం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావికపోలభూ నవ విద్రుమ బింబశ్రీన్యక్కారి రథనచ్చదా. ఇది 5వ శ్లోకం. వీటి యొక్క ఇంకా కొంచెం వివరంగా అర్థాలన్నీ మనం ఈ సిరీస్ లో స్తోత్ర పారాయణ అర్థాలు చెప్పుకునేటప్పుడు మరికొంత వివరంగా మరిన్ని వీడియోలు చేస్తాం. ఖచ్చితంగా అద్భుతం అండి. చాలా వీడియోలు చేద్దాం. చాలా చక్కగా మాకు తెలియజేస్తున్నారు. మా ప్రశ్నలకి సమాధానాలు చెప్పడమే కాకుండా స్తోత్ర అంటే 2 శ్లోకాలని కూడా నేర్పిస్తూ ఉన్నారు. చక్కగా నేర్చుకోవాలి, సులభంగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చాలా చాలా సంతోషం అండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రశ్నలు అలాగే ఇంకో శ్లోకాన్ని కూడా మేము నేర్చుకుంటాం. కృతజ్ఞతలండి. నమస్కారం.